వైనాట్ 175 లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంది. గెలిపే పరమావధిగా వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతోంది. ఇప్పటికే 3 లిస్టులు ప్రకటించిన వైసీపీ అధిష్టానం 59 మందిని మార్చింది. తాజాగా 4వ లిస్టు ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ లిస్టులో ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యే ఇన్ఛార్జీలను మార్చుతున్నట్లు వివరించారు. చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా నారాయణస్వామిని నియమించింది వైసీపీ అధిష్టానం. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో జీడీ నెల్లూరుకు ఇన్ఛార్జిగా రెడ్డెప్ప, నందికొట్కూరు ఇన్ఛార్జిగా సుధీర్ ధారా, సింగనమల ఇన్ఛార్జిగా వీరాంజనేయులను ప్రకటించారు. తిరువూరు ఇన్ఛార్జిగా స్వామిదాస్, మడకసిర ఇన్ఛార్జిగా లక్కప్ప, గోపాలపురం ఇన్ఛార్జిగా తానేటి వనితను నియమిస్తున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు. ఇక కొవ్వూరు ఇన్ఛార్జిగా తలారి వెంకట్రావు, కనిగిరి ఇన్ఛార్జిగా నారాయణ యాదవ్ను అధిష్టానం ఖరారు చేసింది. మంత్రి బొత్స ప్రకటించిన 4వ జాబితాలో పలువురు సిట్టింగులకు అవకాశం దక్కలేదు. ప్రకటించిన 8 అసెంబ్లీ స్థానాల్లో 3 సిట్టింగులకు అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా ఇప్పటి వరకు ప్రకటించిన 4 లిస్టుల్లో కలిపి 60 మంది సిట్టింగులకు అవకాశం దక్కలేదని తెలుస్తోంది. చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణస్వామి గారు, జీడీ నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎం రెడ్డప్ప గారు, సింగనమల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజనేయ గారు, నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు, తిరువురు ఎస్సీ నియోజకవర్గం నల్లగట్ల స్వామిదాస్ గారు, మడకసర ఎస్సీ నియోజకవర్గం గీర లక్కప్ప గారు, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకటరావు గారు, గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి వనిత గారు, కనిగిరి నియోజకవర్గానికి దద్దాల నారాయణ గారిని పార్టీ అసెంబ్లీ స్థానం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తారు.